మెదక్ జిల్లా మహమ్మద్ నగర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రవాణా వేగంగా జరగాలని సిబ్బందిని ఆదేశించారు. కొనుగోలు టోకెన్లు, లారీల విషయాలపై ఆరా తీశారు. ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనంతరం ధాన్యం తూకం, పలు రికార్డులు, ట్యాబ్ ఎంట్రీ, లోడింగ్ ప్రక్రియ, తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులకు టార్పాలిన్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. మెదక్ జిల్లాలో మొత్తం సుమారుగా 533 కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. నిన్నటి వరకు కూడా మనం సుమారుగా 60,000 క్వింటాలకు పైబడి మనం ధాన్యం కొనుగోలు చేస్తాం. 12,000 మంది రైతుల నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. అందరికీ కూడా మనం ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రతి వరి ధాన్యం కూడా కొనే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఎటువంటి భయపడుకోవాల్సిన అవసరం లేదు. మరి కొన్ని రైస్ మిల్లో మనకు సుమారుగా 18 అన్లోడ్ చేసిన లారీ కూడా అన్లోడ్ చేస్తారు. కొన్ని రైస్ మిల్లు మాత్రం 6-7 చేస్తారు. వాటిని కూడా స్పీడప్ చేసుకుని రానున్న 2 రోజుల్లో అందరూ హమాలు రాగానే కూడా తీవ్రంగా మనం ఎప్పటికప్పుడు కూడా రైతు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది.